హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అలంకారాల షార్ట్ కట్ చూద్దామండి. అలంకారాలు వచ్చేసి మనకు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. సో ఇవన్నీ శబ్దాలంకారాలు అనమాట. అంటే వృత్యానుప్రాస అలంకారం. మనకు శబ్దాలంకారం మళ్ళీ మూడు రకాలు: అనుప్రాస అలంకారము, యమకము, అదేవిధంగా ముక్త ప్రదగస్తము. వృత్యానుప్రాస అంటే ఆవృతము, చేకానుప్రాస అంటే వెంటనే, లాటానుప్రాస అలంకారం తాత్పర్య భేదంగా ఉంటుంది. అంత్యానుప్రాస అంటే చివరిలో మనకు ప్రాస ఉంటుంది. యమకాలంకారం అంటే అర్థభేదం కలిగి మళ్ళీ రావటం. ముక్త పదగస్త అంటే విడిచింది గ్రహించడం. తర్వాత అర్థాలంకారాలు, అందులో ఉపమాలంకారం అంటే వలే ఓలే, ఉత్ప్రేక్ష అంటే ఊహించడం, రూపక అంటే అభేదం, అతిశయోక్తి అంటే ఎక్కువ చేయటం, అర్ధాంతరన్యాస అలంకారం అంటే సమర్థించడం, స్వభావోక్తి అంటే ఉన్నదున్నట్లు, తర్వాత దృష్టాంతకం అంటే బింబ ప్రతిబింబము, తర్వాత శ్లేషాలంకారం అంటే అనేక అర్థాలు వస్తుందన్నమాట. ఇవన్నీ మనకు అలంకారాలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.